విషయంలో నేను కోతినే బ్రో. అందులో డౌటే లేదు బ్రో. బ్రో నాకోడు చాలా సేపటి నుంచి లైన్ వేస్తున్నాడు. వాడి గోల్ ఏంటో చూసి వస్తా. కిండర్ జాయ్ ఉందా? లేదా మరి ఎందుకు కొట్టు పెట్టుకున్నావు? ఏంది డార్లింగ్, చాలా సేపటి నుండి నన్ను గుర్రమని చూస్తున్నా. ఈ కోతి ముఖం నువ్వేనా అని చూస్తుండా. రేయ్ నేనే రాదే. ఆ పిక్సెల్ ఏంటి, కొత్త మొబైల్ కొనుక్కోవచ్చుగా. అకాడమీని తగలెట్టి ఎలా ఎటకారంగా మాట్లాడుతున్నాడు చూడు. బ్రో అక్కడ మీరు తగలెట్టింది మనమేం తెలిసిపోయింది బ్రో. త్వరగా రా బ్రో, ప్రస్తుతం మీ అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు. దయచేసి వెంటనే రీఛార్జ్ చేయండి. ఇక్కడ టవర్ అందట్లేదమ్మా. ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. మీరు లోపల కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తా. మంచి శాలరీ, ఇంకో 2 రోజుల్లో జాయిన్ అవ్వమన్నారు. ఏడు సుమతక్క లావ్ అయిపోయావు. సన్నగా ఉంటే పెళ్లి చేసుకుంటావా? ఏ రేంజ్ లో వెళ్ళావంటే ఏదో ఒక రోజు పేలిపోతావు. జరుగు బ్రో. చెప్పు సిలిండర్. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ అటెండ్ చేయాలి. ఏంటి మ్యాటర్? ఆ రోజు ఆ లేడీ గురించి అడిగితే తెలీదని చెప్పావు. ఇప్పుడు ఆవిడేమో మీ ఇంట్లో ఉంది. మీరిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారా? అసలే పంచర్ ఫోటో చూసి మమ్మల్ని తరుగుతున్నారని మేము పరిగెడుతుంటే ఇలా చూడు, నేను దొరికిపోతే ఊరికే వదలను. నిన్ను నీ బాబుని కలిపి ఇరికించేస్తా. ఇక్కడ ఉన్నారా? కనిపించావా? చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నావరా? హలో సార్, మిమ్మల్ని చంపడానికి వచ్చిన లేడీని చూశాను సార్. చూసావా? ఎక్కడ? మేడ్చల్ గోడౌన్ దగ్గర. ఓకే నేను చూసుకుంటాను. చెప్పండి నీలన్. కన్యాకుమారి మన మేడ్చల్ గూడెంలో ఉందని చెప్పింది. దాన్ని లేపే లేపే లేపే. మీ పేరు కన్యాకుమారి కదా? గోలస్ అంకుల్ మిమ్మల్ని మేడ్చల్ గోడౌన్ కి రమ్మన్నారు. అదెక్కడుందో నాకు తెలీదమ్మా. నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను, రండి. నువ్వు పడి తీసుకురారా. అన్నా, ఈవిడ్ని మేడ్చల్ గోడౌన్ దగ్గర దించే. హలో రే, ఎక్కడున్నారా? అన్నా ఆడే దొరుకుతున్నా. రే పని పని. అది ఎక్కడుందో తెలిసింది, వెంటనే మేడ్చల్ గూడెంకి వచ్చేయండి. అన్నా ఆడు దొరికిపోతాడన్నా, పక్కనే ఉన్నాడు. మనకు అదే ముఖ్యం రా, వెంటనే రండి. రే మేడ్చల్ కూడా పని. బ్రో రే ఆ రోజు మా ఏరియా పిల్లని రెచ్చిపోయి పెద్ద సీన్ కొట్టావు వదరా. ఇప్పుడు రారా. రే పోర్రా పోర్రా, ఉదయం నుంచి ఎంత మంది తరుగుతున్నారో తెలుసా? ఎవ్వరికి పరిగెడతానే ఉన్నావు. దొన్నపోతల అడ్డగా నుంచురా. తప్పండి తప్పండి. నీకోసం ఎంతో సేపటి నుంచి వెతుకుతున్నాను రా. ఈడే రాడు బాబు. నల్లా చూస్తావిటి ఎరగదియ్యి. నాకు అసలు సెంటిమెంటే లేదు. నీతోనే అంటున్నాడు. నా కళ్ళలోంచి నీళ్లే రావు. నాతో మాట్లాడుతూ మా నాన్న చంపకుండా వదిలేకండి రా. పక్కగా చంపేయండి. సారీ నాన్న, సారీ. అమ్మా అమ్మా. బ్రో ఇవి నీకు డబ్బులు ఇవ్వకుండా పోయేలా లేదా? అటువైపు వెళ్తే వాళ్ళు తరుగుతున్నారు, ఇటువైపు వెళ్తే వీళ్ళు తరుగుతున్నారు. సైలెంట్ గా దగ్గర ఉన్న డబ్బులు కొట్టేసి ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతారా? అప్పుడు మన ఎవరు పట్టుకుంటారు? ఎక్కడికి వెళ్ళారో? అమ్మా అయ్యో. ఏంటి అంకుల్? ఏనదమ్మా, నా కోసం ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ చూసావా? లేదంకుల్. సరే. ఆవిడెవరు? ఆవిడే పటాస్ వాళ్ళ అమ్మగారమ్మా. అన్నా రేడియో సిటీ పెట్టానా? ఇప్పుడు నీకు అది అవసరమా? సైలెంట్ గా రా.
బ్రో దొరికిన ఛాన్స్ వదిలేసావు కదా బ్రో. ఏం లేదురా, ఎందుకో ఆవిడ మొహాన్ని చూస్తుంటే ఏదో ఫీలింగ్ గా ఉందిరా. బ్రో నేను మొహం ఆడ చూడమన్నాడు, డబ్బుని చూడొచ్చుగా. కొంచెం కూడా ప్యాషన్ లేదు బ్రో. నువ్వు రిటైర్మెంట్ తీసుకోవడం మంచిది. వదిలే, ఆ రోజు ఏదో మంచి మూడ్ లో ఉన్నాను అందుకే కొట్టకుండా వదిలేశాను. ఈ రోజు అలా కాదు, వదిలే. బాబు అది కాదు, ఒక్క నిమిషం నా మాట విను బాబు. ఆ భయం ఉండాలి. ఏరియా వైపు నేను చూశాను అంతే. ఒక్క నిమిషం. బ్రో కొట్టేసావా బ్రో? సూపర్ బ్రో. దాని చేతులు పట్టుకోండి రా. వదలు వదలు వదలు. బ్రో మనం కొట్టిన దాంట్లో ఇదే బ్రో పెద్ద అమౌంట్. కట్టలు కట్టలు ఉన్నాయి. బ్రో ఏమైంది బ్రో? ఏం లేదురా, ఆవిడ చేతి మీద శక్తి అని నా పేరు పచ్చబొట్టేయించుకుంది అందుకే. బ్రో శక్తి అంటే నువ్వు మాత్రమేనా? దీనికంతా ఫీల్ అవ్వకు బ్రో. ముందు బ్యాగ్ ని ఇసిరిపారేయాలి, లేదా వాసన కుక్కలతో పసిగట్టేస్తారు. తలకే అది చూడగానే ఏదోలా అనిపించింది. జతాదవి కలంచ